కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. హాయ్ ప్రకృతి గారు. హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రేరణ గారు మీరు? సూపర్. ఓకే. ఎలా అనిపిస్తుంది ప్రకృతి గారు ఇండియన్ ఐడల్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే సూపర్ ప్రౌడ్గా ఉంది. అసలు అక్కడ వీడియో కూడా తీసుకున్నా, వచ్చి ఫ్యాన్ లాగా తీసుకున్నా స్క్రీన్ మీద, ఆమె మీద. పెద్ద ఈ షో ఇంకా టెలికాస్ట్ కాలేదు, వ్యాలంటైన్స్ డే రోజు అవుతుంది. అది అయ్యాక ఎపిసోడ్స్ వెళ్తూ ఈమె ఒక పెద్ద స్టార్ అయిపోవాలి, ఇక్కడి నుంచి ఆమె ఇంకా పెరుగుతూనే వెళ్ళాలి అని చాలా ఆశలు ఉన్నాయి నాకు. అదే, సో నాకెంత లవ్, ఎంత సపోర్ట్, ఎంత ప్రేమ, ఎంత ఫేమ్ ఏమొచ్చిందా ఆమెకి ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అది చెప్తారు కదా బిగ్గెస్ట్ సపోర్టర్ అని. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మీ సపోర్ట్ కూడా కావాలి, మీ ప్రేమ కూడా కావాలి. బట్ చెప్తారు కదా బిగ్గెస్ట్ సపోర్టర్ ఎవరు ఉన్నా లేనా ఆ పర్సన్ ఉంటారు చియరింగ్ ఆన్ ద బిగ్గెస్ట్ ఫర్ యూ. మీది వీడియోస్ తీస్తున్నారు, మీదే చూస్తారు 100% మీకోసం అని. అది అక్క, అది నేనే, ఈమెకి సపోర్ట్ చేసింది నేనే. అంటే మెంటర్స్ అందరికి స్టార్టింగ్ సాంగ్స్ టైప్ పెట్టారు అంటావా? నెక్స్ట్ ఇంకా మీరు ఏ సాంగ్ చూస్ చేసుకున్నారు మెంటర్స్ డాన్స్కి? మెంటర్స్ డాన్స్ అని ప్లాన్ చేస్తుంటే ఉండొచ్చు. ఇప్పటికైతే వీ డిడ్ ద ఓపెనింగ్ ఎపిసోడ్. సో చూస్తూ ఉండండి, మోస్ట్లీ విల్ సర్ప్రైజ్ యూ విత్ అన్ అదర్ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్. అలా అని ఉంటే నేను సాంగ్ అయితే రివీల్ చేయనండి, అది కూడా సర్ప్రైజ్. ఓకే. మానస్ గారు ఎందుకు మిమ్మల్ని నామినేట్ చేశారు అండ్ కంటెస్టెంట్ ఎందుకు వద్దని చెప్పారు? చూడండి, ఇప్పుడు నామినేషన్స్ అయితే ఉన్నాయి. మాకు కూడా ఫస్ట్ ఎపిసోడ్లో తెలిసింది, ఫుల్ షాక్. మాకు ఐడియానే లేదు నామినేషన్స్ ఉంటాయని. సో ఆ టైంలో ఎవరైనా నామినేట్ చేయాలంటే నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మానస్ గారికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఆ నామినేషన్లో మానస్ గారు చేశారు. ఇప్పుడు ఎక్కువ మీకు డీటెయిల్స్ కావాలంటే ఫుల్ ఎపిసోడ్ చెప్పాల్సి వస్తుంది. బట్ మీరు అంత ఇంట్రెస్టెడ్గా, క్యూరియస్గా ఉంటే డెఫినెట్గా చూసి నాకు చెప్పండి ఏమనిపిస్తుందని. అంటే మీ టీం పర్సన్ని చూస్ చేసుకోవడానికి కానీ ఒకసారి సడన్గా మీకు ఆళ్ళే రావడం అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది అంతా చూడడానికి మీకు ఎట్లా అనిపించింది లైవ్లో? అసలు వాళ్ళనే తీసుకోవాలి పర్టికులర్గా, ఈ పర్సన్ని చూస్ చేసుకోవాలి, మనకి ఆప్షన్ ఇవ్వనప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిందే అన్నట్టు ఉండదు కదా. పర్సన్ ఎవరో తెలియదు బేసిక్గా. అవి తిప్పే స్కై, వాటర్, ఎయిర్, ఫైర్ ఇలా తిప్పే కొద్ది మీకు ఎట్లా అనిపించింది లైవ్లో? సో ఇది వాళ్ళు కూడా ఇవ్వలేదు మాకు. సో ఇట్స్ ఆల్ దేవుడు ఏం ప్లాన్ చేసిస్తారో, మీకు ఫేట్ అని ఉంటుంది కదా అలా. బికాజ్ మీరు చూసినప్పుడు కూడా ప్రోమోలో చూస్తుంటే, లేదంటే ఎపిసోడ్ చూసినప్పుడు మీరు చూస్తారు, నేను ఫస్ట్ ఒక బోర్డ్ని తీసుకుంటాను, తర్వాత అది పెట్టి ఇంకోటి తీసుకుంటాను. సో అది అలా ఎందుకు జరిగింది, అది ఎందుకు అయింది, బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్ ఓన్లీ నాకు ఇప్పుడు ఎవరు కంటెస్టెంట్ వచ్చారో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కంటెస్టెంట్. సో నేను అంటా ఇట్ ఈస్ ఆల్ ఫేట్. దేవుడు ఏం చేయాలనుకుంటున్నారో మీకు అదే అవుతుంది. ప్రేరణ గారు ఎట్లాంటి ఇన్పుట్స్ ఇచ్చారు మీరు ప్రకృతి గారికి? కొంచెం యాక్టింగ్ చేయి. నేను యాక్టింగ్ లైన్ నుంచి, నేను ఇది మీ బిగ్ బాస్లో కూడా చూస్తాను, నేను కొంచెం హైపర్గా ఉంటాను. కానీ ఈమె మోడలింగ్కి వెళ్ళి చాలా ఈ టైప్స్లో అయిపోయింది. ఇండస్ట్రీ వల్ల కూడా కాదు, యాజ్ పర్సనాలిటీస్ నేను చాలా కామ్గా, పాయిస్డ్గా ఉంటాను. అక్క కొంచెం నేను అలా ఉంటే ఈమె ఆ టైప్స్లో ఉంటుంది. సో నేను సాంప్రదాయని టైప్స్లో. సో నేను మీకు చెప్పింది ఏంటంటే, షోలో కొంచెం కనపడు, కొంచెం ఏదైనా అయితే ఎక్సైట్మెంట్ చూపించు, లోపల స్వీట్ కాదు కదా ఎవరు శృతి హాసన్ లాగా లోపల వద్దు, బయట కనిపించాలి. సో కొంచెం యాక్టింగ్ చేయి, ఓవర్ యాక్టింగ్ చేయకు అంతే చెప్పాను. అంతే. అదే రీసెంట్గా రష్మిక గారిని కలిసారా? ఆవిడకి లెగ్ ఫ్రాక్చర్ కూడా అయినట్టు. నో, దిస్ క్వశ్చన్ నో. ఇది ఆమె గురించి. ఓకే. రేపు వ్యాలంటైన్స్ డే కదా, సింగిల్స్కి అలా మింగిల్స్కి ఏం చెప్తారు? హ్యాపీ వ్యాలంటైన్స్ డే గైస్. మీ డే మొత్తం ఫుల్ లవ్తో, హ్యాపీనెస్తో నిండి ఉండాలి అని కోరుకుంటున్నా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నా సైడ్ నుంచి, అక్క సైడ్ నుంచి ఫుల్ లవ్ ఇస్తున్నాం అందరికీ. టు ఆల్ ద సింగిల్స్ ఆల్సో అండ్ ఆల్ ద కపుల్స్ as well. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.